చేరి వచ్చిన దేవుని బిడ్డలైన యూత్ అందరికీ నా వందనాలు చేస్తాను. మేము యూత్లో ఉన్నప్పుడు మా యూత్ మీటింగ్ నాకు ప్రస్తుతం ఎక్కువసార్లు యోసేపు కథ వినేవాళ్ళు. నేను ఎక్కువగా చాలా ఏండ్లు అదే యోసేపు జీవితమే కొన్ని ఏండ్లు వింటా వచ్చాను. మరి ఆ దినాల్లో దేవుని మహాకృప వల్ల నేను ఈ చర్చ్లోనే పుట్టింది ఇక్కడే, పేరు పెట్టింది ఇక్కడే, బాప్తిస్మం ఇక్కడే, రక్షణ కూడా ఇక్కడే, ఇక్కడే పెళ్ళయింది ఇక్కడే, సేవ అప్పగించబడింది కూడా ఇక్కడే, ఇదే అసెంబ్లీ. మా ఇద్దరు పుట్టింది ఇక్కడే, మా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కూడా ఇక్కడే, అన్నీ ఇక్కడే జరిపించబడ్డాయి. అన్నీ కూడా జ్యోతకంపు ద్వారానే జరిపించబడ్డాయి. అలా నేను పుట్టి పెరిగిన సంఘం 100 years తెలుసు కదా. 100 దాటి సెంచనరీ ముగించుకొని వచ్చాము. మా అందరికీ తెలుసు. మరి ఈ సమయంలో ఇక్కడ మీటింగ్ స్టార్ట్ చేయబడి, యూత్ మినిస్ట్రీ స్టార్ట్ చేయబడి ఎంతకాలం అయినప్పుడు ఈ మధ్యలో ఈ సంవత్సరం 2-3 నెలలు అయిందంటారు జరిగింది. కనుక ఈరోజు నా వంతు వచ్చినప్పుడు నేనేం చెప్పాలి అని ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు ఇచ్చిన వాక్య భాగాన్ని తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. ఇంతకుముందు చాలా ఆంటీ వాళ్ళు ఎంతోమంది దేవుని వాక్యాన్ని చెప్పారు. ఎన్నో వర్తమానాలు నేను వినే ఉంటాను. ముఖ్యంగా యూతుల గురించి బైబిల్లో ఎవరెవరి గురించి నేను విన్నాను ఇంతవరకు. ఎవరెవరి గురించి మీకు తెలుసు చెప్పండి. యోసేపు, ఎస్తేరు, అందరూ చెప్పచ్చు. దీనా, రూత్, యెఫ్తా కుమార్తె, ఇంకా చెప్పు ఎవరు చేయట్లేదు. ఇంకా మీకు తెలిసిన యూత్ ఎవరు? మీకు తెలిసి వినకపోయినా బైబిల్ ఎవరెవరు ఉన్నారు అమ్మాయిలు యూత్ అంటే చెప్పండి అమ్మా. ఎవరైనా ఏవైనా చెప్పచ్చు మీకు తెలిసినవి. ఇంతకుముందు మీరు విన్నా పర్వాలేదు ఎక్కడైనా. ఇంకా మోషే, వెరీ గుడ్ అమ్మా. రిబ్కా, వెరీ గుడ్. రోదే, అక్సా, వెరీ గుడ్. దీనా చెప్పారు. ఇంకా మీకు తెలిసినవి అయినా పర్వాలేదు. సరే, ఈరోజు మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక అమ్మాయిని గురించి మనం నేర్చుకున్నాం. ప్రిసిల్లా చదువుతున్నాం. ప్రిసిల్లాను నీ పేరు మొదటి 4 వచనాలు చదువుతాం. మొదటి 4 వచనాలు మీ బైబిల్స్ చూసుకోండి. భక్తుడు కాగా సేవకులు అతనికి ఇంటి బట్టలు కప్పినను అతని పెట్ట తలకి ఉండెను. కాబట్టి వారు మా ఇళ్ళ వాడలను రాజులను నీ కొరకు పెట్టిన చిన్నగా వెళ్తున్నది. ఆమె రాజుని నీ సముఖమందుండి నీకు ఆదరించి వెట్ట తలుపులకు నీ కౌటిలో పడుకున్నానని చెప్పి ఇశ్రాయేలీయుల దేశ దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నగా వెతికి అభిషేకంలో శూన్యరాన్ని చూసి రాజులకు తీసుకొని వచ్చేది. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయించలేదు, కానీ రాజు దానిని కూడలేదు. అందరు చూసుకున్నారు మీ బైబిల్స్లో. ఈ అమ్మాయిని గురించి చెప్పాను విన్నారు మీరు. ఈ అమ్మాయి పేరేంటి అసలు? విన్నారు ఎప్పుడైనా? ఎప్పుడైనా సరే, ఈ అమ్మాయిని గురించి హైలైట్ అయ్యే పదం ఏంటో నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ఈ అమ్మాయి కానీ 3వ వచనములో 3వ లైన్లో ఆమె శూనేమీరాలను చూచి రాజు వద్దకు తీసుకుని వచ్చింది. ఎక్కడ తీసుకుని వచ్చారు? ఏమైనా
రాజు వద్దకు తీసుకుని వచ్చింది. కాబట్టి మనందరం కూడా ఎక్కడికి తీసుకుని రాబడాలి? రాజు వద్ద. ఏ రాజు వద్ద? యేసు అనే రాజు అంటారు కదా, తీసుకొని రావాలి. దీని మీద మీ మనసు ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం పెట్టుకుందాం. యేసు ప్రభువా, ఈ సాయంకాలమున ఈ సన్నిధిని అనుభవించడంతో మనం తీసుకొని వచ్చారు. బిడ్డలందరినీ నడిపించారు. నీ చిత్తంలో ఉన్న వారిని నడిపించారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నామమున కూడి వస్తారో వాళ్ళ మధ్యన ఉంటారని సెలవిచ్చిన దేవుడు అయినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా మధ్య ఉండండి, మాతో మాట్లాడండి, మీ స్వరమును వినిపింపచేయండి, మీ చిత్తమును వాక్యం ద్వారా వినిపింపచేయండి. ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ ఆ దినాన మరియమ్మను ఎలాగో మీ ఆత్మ చేత కమ్ముకొన చేశారో అందరినీ మీ ఆత్మ చేత నింపండి ప్రభా. ఆవేశం అనుగ్రహించండి. ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకోమని యేసు ప్రభు నామమున స్తుతులు అర్పించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ మొట్టమొదటి వచనంలో మనం ఏమని చదువుతున్నాం? రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉండేను. ఆ కాలంలో ఇక్కడ ఒక రాజు కనిపిస్తున్నాడు, మానవ సంబంధమైన రాజు. ఎవరు? ఆయన పేరేంటి? దావీదు. దావీదు ఎట్లా ఉన్నాడు? బహువృద్ధాప్యంలో ఉన్నాడు. అంటే వృద్ధాప్యంలో కూడా చాలా ఏళ్ళు గతించిపోయాను. అటువంటి బహువృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయనకు ఎన్ని బట్టలు కప్పినా ఎలా ఉందంట? వెట్ట కలగకుండా ఉంది, మెచ్చదనం లేకుండా ఉంది. మరి ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉండగా అక్షరం లాగానే తీసుకుంటే మనకి ఏం మీనింగ్ దొరకదు ఆత్మీయంగా. కాబట్టి అక్షరంలో మనం ఆత్మీయతను చూసినప్పుడే మనకి ఏదైనా లెసన్ దొరుకుతుందన్నమాట. కానీ ఈ భాగంలో దావీదు బహువృద్ధుడు. సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 16 ఆయన చాలా యంగ్ స్టేజ్లో ఉన్నట్టు, గొల్యాతును చెప్పినట్టు ధీరుడుగా శూరుడుగా మనం చూస్తాం. అభిషేకించబడినవాడుగా మనం చూస్తాం. ఆయన తన కత్తితో రాజు అయిన తర్వాత ఎంతో మందిని జయించాడు. 40 ఏళ్ళు రాజుగా ఉన్నాడు. కిరీటాన్ని ధరించిన వాడుగా మనం చూస్తాం. సింహాసనాసీనుడిగా మనం చూస్తాం. ఎన్నెన్నో యుద్ధాలు జరిగించాడు. విజయములు పొందినవాడుగా మనం చూస్తాం. కానీ మరి రాజుల గ్రంథంలో చూసండి చాలా వృద్ధుడైపోయాడు. వృద్ధుడైనప్పుడు తన ఒళ్ళు ఎలా అయిందంట? ఒళ్ళు చల్లబడి ఉంది కానీ మెచ్చదనం కనిపించలేదు. రాజుకి ఏమైనా తక్కువ రగ్గులు కప్పు ఉంటారు, రకరకాల ఫారిన్ మరి వస్త్రాలను వేసుకుంటారేమో, స్వెటర్స్ వేసుకుంటారేమో. కానీ ఎన్ని బట్టలు కప్పినా ఎలా ఉందంటానికి వెట్ట కలుగుట లేదు అని మనం చూస్తున్నాం. ఆ సమయంలో ఆయనకి వెట్ట కలిగించడం ఒక చిన్న అమ్మాయి, ఆమె పేరే చెప్పడానికి ముందుగా ఏమన్నారంటే ఆ సేవకులు ఒక ఆలోచన ఇచ్చారు రాజుకి. తగిన చిన్నదానిని వెతుకటం మంచిది అన్నారు. పెద్ద రాజు, పెద్ద ఇళ్ళు ఉన్నాయండి, చాలా ఇళ్ళు. కానీ ఆయన రొమ్ములో వెంట కలిగించడానికి ఎవరు కావాలంట? తగిన పెద్దది కాదు, పెద్ద రాజు పెద్ద ఏమంటే సరిపోతుంది. కానీ ఎవరిని వీళ్ళు ఆలోచనిస్తున్నారు? తగిన చిన్నది. దీనిలో ఇప్పుడు ఆత్మీయ భాగానికి వెళ్ళిపోతాము, టైం లేదు కాబట్టి. రాజు ఆత్మీయుడే, దేవుని నమ్ముకున్నవాడే, దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయం ఎట్లుంటుందో డిటో కాపీ కదా, జిరాక్స్ కాపీ ఆఫ్ గాడ్. ఎవరైనా చెప్పగలం మనము? అంటే దేవుడు ఎట్లుంటాడో ఆయన మనసు హృదయం అట్లే ఉంది. రవలేశం కూడా ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా దేవుని హృదయానుసారుడుగా నడిచాడు కూడా. కానీ ఆయన శరీరం మాత్రం చదువు. దావీదు మన ప్రభు అయిన దేవునికి యేసుక్రీస్తు మనం పోల్చుకుంటే ఆయనలో ఏ పాపం లేదు, ఏ ఆత్మీయత ఆయనలో తగ్గలేదు, ఆయనలో ఏ పాపము కనబడదు. ఇన్ హిమ్ నో సిన్. మనం విన్నాం ఆదివారం, హి డిడ్ నో సిన్ కదా. ఇన్ హిమ్ నో సిన్. ఆయనలో లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం కానీ
మరి పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు నిజమే. కానీ ఈనాడంతా చల్లగా అయిపోయింది. ఏంటంటే ఆయన దేహం అనే సంఘము. గుర్తుందా? సంఘానికి శిరస్సు ఎవరు? యేసు. ఇప్పుడు బాడీ అంటే ఎవరు? సంఘం. సంఘము ఆయన శరీరం. సమస్తమును పూర్తిగా నింపించిన వాని సంపూర్ణతని ప్రసిద్ధిలో మనం చదువుతాం. కనుక దేవుల్లో ఏ తప్పు ఉండదు. శిరస్సు అయిన యేసుప్రభులో ఏ తప్పు లేదు. కానీ ఆయన శరీరం అని పిలువబడుతున్న ఈ భూలోకంలో మనదే అంతా మిస్టేక్ ఉండదు. ఎన్ని బట్టలు కప్పినా ఆయన శరీరానికి ఎట్లాగో పెట్టగలం లేదో, బట్టలు అంటే ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని స్త్రీల గురించి చెప్పినా, ఎన్ని పురుషుల గురించి చెప్పినా, భక్తులు భక్తురాల గురించి చెప్పినా, 66 గ్రంథాల్లో ఉన్న వాక్యం అంతా చెప్పినా, సంఘం ఎలా ఉంది ఇప్పుడు ఈ దినాల్లో? ఎక్కడ వేసిన గొంగలి అంటే వినంతసేపు బాగుంది, అట్లా ఇట్లా అనుకుంటాం. అంత ఉద్యోగం వచ్చినట్టు అనుకుంటాం. కానీ రోజులు గతించేసరికి సంఘాలన్నీ చెప్పబడిపోయాయి. ఈ సంఘాల గురించి చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చేది, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా. ఆ సంఘాలలో ఏ సంఘం చల్లబడిన సంఘం అని నేను చెప్పగలను? లవదిక సంఘం. లవదిక సంఘం 3వ అధ్యాయం ప్రకటన 3:15లో ఏమని రాయబడింది? ఎవరు ఫస్ట్ తీస్తారో చూద్దాం. ఇదే తీస్తాను కొన్ని. ఎవరు ఫస్ట్ తీస్తే వాడతారు. ఈ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి నువ్వులే ఈ సంఘం ఎట్లా ఉందంట? నువ్వువేచ్చని కాఫీ మీకు ఇస్తారు. తాగుతుంది మీకు ఇస్తే చల్లని వేడి వేడి కాఫీ అయినా మీకు. మీరు ఎట్లనో దేవుడు కూడా ఏమంటాడంటే, మిమ్మల్ని చూస్తే మీరు వెచ్చగానైనా లేరు, చల్లగానైనా లేరు. అట్లా ఉంటుంటే బాగానే ఉంది. కానీ ఎట్లున్నారు? నులివెచ్చగా మీరు మధ్యస్థంగా ఉన్నారు. డబుల్ యాక్షన్ ప్లే అంటారే అట్లా. వాళ్ళకంటే మీరు కదా, వీళ్ళకంటే మీరు కదా, లోకంలో నాలుగంటే కూడా బెటర్ కదా అనుకోండి. బెటర్ అనే సిచ్యుయేషన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మీద ఉద్దేశించున్నాను. దేవుడు ఇప్పుడు మొమ్మటం లేకుండా మాట్లాడతారు కదా. ఏమనుకుంటారో ఏమని మనం తప్పున్నా ఒప్పని అంటారు. ఏమనుకుంటారో ఏమని కొంచెం వాళ్ళకి ఇష్టమైనట్టుగానే మనం మాట్లాడతాం. కానీ దేవుడు మాకు ఈనాడు మనందరినీ ఏమంటుంది? నువ్వు నులువెచ్చగా ఉన్నావు అని చెప్పు. కనుక నులువెచ్చని అయిపోయిన సంఘాలు మన సంఘమే కాదు. 100 years అయిన తర్వాత మన సంఘంలో కూడా ఎన్నో బలహీనతలు మనం చూస్తూనే వస్తున్నాం. ఇంటర్నల్గా మన జీవితం ఒక్కొక్కరికి, నీ జీవితం నీవు, నా జీవితం నేను పరిశుద్ధి చేసుకుంటే నులువెచ్చని పరిస్థితి ఉండేది. మొదట రక్షించబడిన సమయంలో ఉన్న ఉడుకు, ఆ ఉద్యోగము, ఆ స్పీడ్, ఆ ప్రార్థన, తెల్లవారుజామున లేవడం, ప్రభువుతో ఎక్కువగా మాట్లాడటం, ఆయనతో ఇంటరాక్షన్ ఎక్కువగా, ఆయనతో ఎక్కువగా సహవాసం సన్నిధి గడిపేవాడు. అప్పుడు దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటే రాను చల్లబడిపోతుంది. కానీ ఆలోచన చేసుకొని ఇలాంటి చల్లబడిపోయిన సంఘాలలో పనిచేయకు దేవుడు మనలో కూడా చిన్నవారినే ఏర్పరచుకుంటున్నాడు. గొప్ప రాజు, గొప్ప వృద్ధుడు, ఆయన వృద్ధాప్యంలో ఉన్నవాడు 70 years. ఇప్పుడు ఈ దినాల్లో నాకే 70 years. నేను మంచానికి పరిమితపోలేదు. నా యొక్క దేహంలో వెచ్చదనం ఉందని చెప్పగలను. కానీ ఆ దినాల్లో ఎన్ని యుద్ధాలు చేశారు, ఆయన కష్టపడ్డారు. అసలు అంతకుముందు సౌరాజు తరం పడినప్పుడు ఆయన పడిన కష్టాలు ఎవరు కూడా పడలేదు. మరి అటువంటి సమయంలో ఆయన ఎంతో దేహంలో ఎంతో దెబ్బతిని ఉంటుంది. ఆయన యొక్క దేహ దారుణ్యం అంతా పోయింది. అటువంటి సమయంలో ఆయనకు వెట్టగలిగితే ఫిజికల్ బాడీ, కానీ ఆయన సంఘమనే బాడీ అయిన మనము ముఖ్యంగా ఈనాటి సంఘాలలో ఏ సంఘమైనా ఏ డినామినేషన్ అయినా చివరికి ఇప్పుడు నామకార్థ క్రైస్తవ సంఘాలుగా అయిపోయాయి. అటువంటి సంఘాల్లో పని చేయడానికి దేవుడు చిన్నవారిని ఏర్పరచుకున్నాడు. గొప్పవారిని, కులస్తులని, జ్ఞానవంతుల్ని, మరి మేధావులని, ఇంటెలిజెంట్ పీపుల్ని కదా, మరి లోకరీతిని, ధనులైనో, జ్ఞానులైనో, గొప్ప వంశం వారినైనా ఎవరిని దేవుడు పిలుచుకోలేదంట. లోకరీతిగా దేవుడు జ్ఞానాన్ని సిగ్గుపరచు లోకంలో ఎవరిని వాడుకున్నాడంటే చిన్నవారిని, కొద్ది వారిని, ధైర్యం లేని వారిని, స్త్రీలను, చిన్న పిల్లలను, మీ ఏజ్ చిన్న
జ్ఞాపక శక్తి చిన్నది ఉన్నట్టు, మీరు మేధావులు కాకపోవచ్చు, తగిన చిన్నవాళ్ళుగా ఉంటే చాలు. తగిన చిన్నవాడు అంటే ఎట్లా తగ్గుతాం మనం దేవునికి? గొప్ప దేవుని ప్రక్కన ఆయన దేవుని సన్నిధిలో పనిచేయడానికి మనం ఎట్లా తగిన వారం అవుతాము? ఎట్లా తగని వారమే, కానీ తగిన వారిగా దేవుడు మనం పిలుస్తున్నాడు. ఎట్లా తగిన వారం మనము? ఆయన రక్తం చేతి ఎవరైతే కడగబడ్డారో, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే మారుమనసు పొందారో, ఎవరు యేసుకు తమ హృదయాన్ని ఇచ్చినారో వాళ్ళే ఆయనకు తగిన వాటిని దేవుడు తెలుస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 1:29-30 ఈ వచనాలన్నీ మీరు చదువుకుని 26 నుండి 30 వరకు చదువుకుంటే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. మనం తగని వారమైనా దేవుడు తగిన వారుగా మనం చేశాడు. మన జ్ఞానం లేకపోయినా, మేధావులుగా మనం కాకపోయినా, నిర్వివారమైన, బలహీనమైన, భక్తిహీనమైన తగిన వారుగా తన రక్తం చేతి కడిగాడు కాబట్టి తగిన వారని పేరు. అందుకే 30 వచనంలో ఏమని రాయబడింది? ఆయనే మీకు జ్ఞానం, ఆయనే మీకు నీతి, ఆయనే మీకు పరిశుద్ధత. కానీ మనలో లేని క్వాలిటీస్ అన్ని ఆయన రక్తంలో కడగబడ్డ ద్వారా మనకు దేవుడు తగిన వారిగా మనల్ని చేశాడు. ఇప్పుడు మీకు ఈ పాట, దేవుని సంఘాలలో పనిచేయడానికి పెద్దోడైన మాలాంటి వాళ్ళుగా దేవుడు కోరుతుంది. ఈ క్షణం ఈరోజు దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? మిమ్మల్ని కోరుకుంటున్నాడు. అర్థమైందా? ఇక్కడ అలాగో రాజుకు చెప్పి వాడు ఆ దేశం అంతటి ఇశ్రాయేలు దేశం అంతా దండోరా వేయించారు. అన్నారు దండోరా. ఈనాటి ఫోన్స్ ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా, మైక్స్ ఉన్నాయా, ఏమీ లేవు. బూరలు కూడా బూరలు ఉంటే ఉండొచ్చేమో. ఒకవేళ వాటిని పెట్టుకొని పెట్టి వాళ్ళందరూ పోయి అలాగో దండోరా వేసినప్పుడు నలుదిక్కులలో దండోరా వేశారు. ఎవరి కోసం అంటాయి? తగిలించినది బహువృద్ధుడైన రాజు. ఇప్పుడు ఆమె వృత్తాంతం మనం చదువుకున్నాం చూడండి. 2వ వచనం నేను చదువుతాను. ఇప్పుడు మీకు అందిస్తా అలా ఉందో లేదో చూసుకోండి. కాబట్టి వారు మా ఏళ్ళు వాడను రాజు నాకు నీ కొరకు తగిన చిన్నదాని అని. ఎవరి కొరకు ఇచ్చినది? ఆమె కొరకు కాదు. మీలో మీరు మీ కొరకు కాదు, మీ చదువులు మీ కొరకు కాదు, మీ బ్రతుకు మీ కొరకు కాదు, మీ జీవితం మీ కొరకు కాదు. మాట్లాడేది నిజానికి కాదు. ఎవరు మాట్లాడేది? దేవుడు. కనుక దేవుడు చెప్తుంది మీరు ఎవరి కొరకు అంట? చిన్నపిల్లలు మీరందరూ కూడా ఎవరి కొరకు? దేవుని కొరకు, పరమరాజు కొరకు. మీరు మా మమ్మీ కొరకు, మా డాడీ కొరకు, మా కుటుంబాన్ని కొరకు, నా కుటుంబం కొరకు అనుకోవడానికి మీరే. మీరు ఎవరి కొరకు? దేవుని కొరకు. నమ్ముతున్నారు? మీరు చెప్పాలి, చెప్తేనే మీ మనసులో పడుతుంది. మీరు ఎవరి కొరకు? ఎందుకు పుట్టారు? ఎందుకు జీవిస్తున్నారు? ఎందుకు రక్షణ పొందారు? ఎందుకు బాప్తిసం పొందారు? ఎందుకు వస్తున్నారు దేవుని సన్నిధిని? ఎవరి కొరకు? దేవుడు. ఇప్పుడు హెచ్కేల్ గ్రంథం 16 వచ్చిందిగా ఫస్ట్ ఇస్తారు. ఒక పాయింట్ వచ్చి అమ్మాయికి వచ్చింది. ఎవరికి? 16:20. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు నెంగివేయనట్లు అది మాత్రం చాలు. మరియు నీవు కనిన ఏమన్నది? నాకు కనిన నీ పిల్లలను అట్లే ఉండాలి. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. నీవే కన్నావు. ఎవరి కొరకు కన్నావు? నాకు అంటే నా కొరకు కన్నావు అని దాని అర్థం. కానీ మీ అమ్మలు వాళ్ళ కోసం కన్నారు మిమ్మల్ని. ఎవరి కోసం కన్నారు? పరమరాజు కొరకు మిమ్మల్ని కన్నారు. ఇంకెప్పుడైనా పొరపాటుగా ఎప్పుడైనా చెప్తారా? మా అమ్మ కోసం పుట్టాదని, మా డాడీ కోసం పుట్టాదని? ఒక ముఖ్యమైనది మనం ఇంత లోపల చెప్తున్నాను. ఎవరి కొరకు? మీరు దేవుని కొరకు మిమ్మల్ని దేవుడు కన్నాడు, కొన్నాడు, పాపం వెంటగా కడుక్కున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు కదా. మీరు మీ జీవితం ప్రభుత్వం. సరే, ఆమె రాజు నాకు నా కొరకు తగిన చిన్నదాన్ని, నీ కొరకు తగిలించిన దాన్ని వెదకటం మంచిది. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడంటే దొరుకుతారో చెప్పండి. వెదకాలి. ఈనాడు దేవుడు కూడా తన సేవకులను పంపించి వెదకుతూ ఉన్నాడు కదా. తప్పిపోయిన కుమారుడిని దేవుడు వెతికి రక్షించడం అని చెప్పుకుంటాం. మనం ఇప్పుడు రక్షించబడినాడే నిజంగా. ఎంతమంది రక్షించబడ్డారు? చేయొద్దు. రక్షించబడ్డారు. మీరు రక్షించబడ్డారు. నువ్వు రక్షించబడ్డా? తీర్మానం చేయలేదు అంటే రక్షించబడ్డారంటే బాప్తిసం తీసుకోలేదు అనుకుంటున్నాను చాలా. అదే తీర్మానం చేశారా ప్రభు కొరకు? అది తీర్మానం ఉంటేనే
బాప్తిజం తీసుకున్నది నెక్స్ట్ స్టెప్ కదా. ఎవరైనా తీర్మానం చేసుకోవచ్చు, మీరు కూడా తీర్మానం తీసుకోవచ్చు. కనుక మనం దేవుని కొరకు దేవుడు మనల్ని వెదకుతున్నాడండి. ప్రభుని నమ్ముకున్న ద్వారా మనం దేవుని పిల్లలమయ్యాం. నిజం. మీ పేరు జీవనాల్లో రాయబడ్డాయా? ధైర్యం ఉందా? మీ పేరు జీవనంలో రాయబడ్డాయి రాయదు. కాబట్టి మనం దేవుని పిల్లలమయ్యాం. అని మిమ్మల్ని ఇంకో రీతిగా పిలుస్తున్నాడు. మొట్టమొదటి రక్షణ పిలిచాడు, రెండవది తన సేవ కొరకు పిలుస్తున్నాడు. దేని కొరకు పిలుస్తున్నాడు? నా పని కొరకు నేను నిన్ను పిలుస్తున్నాను అని. అలాగ అందరూ దండాలు వేసి పిలిచినప్పుడు వాళ్ళు చెప్తున్న రాజు కొరకు ఫలానా చిన్నవారు కావాలి అని పిలిచినప్పుడు రాజుగారు ఎవరు వచ్చారంటే రాజుకి అభిషేకం అనే చిన్నది వచ్చింది. ఈనాడు దేవుడు చిన్నవారిని వెతుక్కుంటున్నాడు. చిన్నవారు అంటే మరీ పసిబిడ్డలేం కాదు. చిన్నవారు అంటే ఇంగ్లీష్లో డాన్స్ రాయబడింది. చిన్నది అంటే 16-17 ఏళ్ళ చిన్నది. 10th క్లాస్ అంటేనే 15 ఏళ్ళు దాటి ఉంటే 15 ఏళ్ళలో ఉంటుంది. అంతే కదా. కనుక మీరందరూ 10th క్లాస్ పైన వాళ్ళే అని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని దేవుడు వెతకుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఎంతమంది 3, 4, 8, 9, 10 మంది వచ్చి ఈ 10 మందిని వెతుకుతున్నాడు. ఏమని? ఎవరెవరు ఇంజనీర్ ఉద్యోగాలు చేస్తారా, ఎవరో లాయర్లు అవుతారా, ఎవరెవరు డాక్టర్లు అవుతారా అని దేవుడు వెతకడంలే. ఏమంటున్నాడు? నా పని కొరకు చల్లారిపోయిన నా సంఘాలలో పనిచేయడం. ఏ అమ్మాయి అప్పగించుకుంటుంది సేవ? ఏ అమ్మాయి నా రూములోకి వస్తుంది? ఏ అమ్మాయి నా సన్నిధిలోనికి వస్తుందని దేవుడు వెలుగుతూ తిరుగుతున్నాడు. చల్లారిపోయిన సంఘాల్లో పనిచేయడానికి ఇష్టం ఉందా? నిన్ను వెలుగుతూ తిరుగుతూ ఉన్నాడు. మొదటి పిలుపు రక్షణకి, రెండవ పిలుపు సేవకు అని. అవునా? విస్తారమైన ఇటువైపు కూర్చుంటారు, అటువైపు కూర్చుంటారు, పైన కూర్చుంటున్నారు. వీళ్ళలో చల్లారిపోయిన వ్యక్తులు అసలు నమ్మనోళ్ళు ఎవరు, కృంగిపోయిన వాళ్ళు ఎవరు, విరిగి నరిగిన హృదయం కలిగిన వాళ్ళు ఎవరు, మరి అసలు దిగులు చింతతో ఉన్న వాళ్ళు ఎవరు, నిరీక్షణ లేని వాళ్ళు ఎవరు, సంతోషం లేని వాళ్ళు ఎవరు, అసలు బైబిలే తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రక్షణ అంటే కూడా ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది. అలాంటి వారి మధ్య పనిచేయడానికి దేవుడు మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాడు. సేవ కొరకు దేవుడు ఎవరిని వెతుకుతున్నాడంటే, ఇప్పుడు విలాప వాక్యంలో 3వ అధ్యాయం 27వ వచనం. ఎవరెవరు ఫస్ట్ చదువుతున్నారో ఆంటీ రాసుకుంటారు. ఎవరు ఫస్ట్ చదువుతారో పాయింట్స్ అనమాట. ఈసారి మీకు కూడా 3:27. యవ్వన కాలమున కాడి మొదట నరుడికి, నరుడు అంటే యవ్వనాన్న కదా. నరుడు మీరు యవ్వన కాలమున కాడి మోయాలి. ఏం కాడి మోసే ఎద్దులను మీరు చూస్తూనే ఉంటారు. అవునా? భారం సేవ అనే కాడి, దానిని మీ మీద మోపిన వాడు ఎవరంట? అంటే కాదు, అప్రసాదాలు అంకులు కాదు, జోసఫ్ అంకులు కాదు, పెద్దలు కాదు, డీకన్స్ కాదు, ఎవరు కాదు. మీ మీద దేవుడు ఆడి మోపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందరూ తమ స్వకార్యాన్ని చూసుకుంటారు, కానీ యేసు కార్యాలను చూసేవాడు ఎవరు లేదని బైబిల్లో రాయబడి. కానీ తిమోతి అనే యవ్వనుడు మాత్రమే నా దగ్గర ఉంటున్నాడు. అతని సంఘాల గురించి చింత ఆయనకుంది. ఆ దినాల్లో తిమోతి చాలా యవ్వనుడు. యవ్వన కాలంలో బిషప్ అయిపోయాడు. బిషప్ అంటే సంఘ సేవకుడైపోయాడు. సంఘంలో దేవుని పనిని చేస్తున్నాడు. సంఘాల గురించి చింత ఉన్నాడు. మన సంఘాన్ని గురించి, అనంతపూర్లో గాసుపురాన్ని గురించి చింత మనకు లేదు. వేరే పరాయి సంఘాల గురించి మనకేం దిగులు ఉంటుంది? కనుక ఈ చిన్న వయసులో, ఈ చిన్న జీవితంలో దేవుడు మిమ్మల్ని కోరుకుంటాడు. పెద్దవాళ్ళని, ఆంటీ వాళ్ళని, పెళ్ళైన వాళ్ళని, సంసారంలో మునిగితేని వాళ్ళని దేవుడు కోరుకుంటాడు. మిమ్మల్ని దేవుడు కోరుకుంటాడు. మీ మీద మోపిన వాడు ఆ కాడు ఎవరు? దేవుడే. మీ నోట్లో నుంచి రావాలి. ఎవరు మీ మీద ఆ కాడిని మోపాడు? వాక్యం అక్కడ 3:27 విలాప వాక్యం. కనుక మీరు సేవకు అప్పగించుకోవాలని వెదకుతూ తిరుగుతున్నాడు. ఎక్కడంటే అక్కడ దొరకరు ఇల్లు. దేవుడు వెతుకుతున్నాడు మీకోసం. ఆయన వెతుకుతా ఉంటే మనం దొరుకుతున్నామా? ఇలాంటి మెసేజ్ మీరు ఇప్పుడే వింటున్నారా, ఎప్పుడైనా విన్నారా? నాకైతే తెలియదు. ఎన్నిసార్లు విన్నా. దేవుడు మిమ్మల్ని వెతుకుతున్నాడు. ఈ 10 మందిలో
ఎవరైనా నాకు ఒక సమర్పించుకుంటారు. ప్రతిరోజు వాక్యం వినడానికి వస్తున్నాను, వారం అంతా వినడానికి వస్తున్నాను, ఎన్ని ఏళ్ళలో వింటున్నాను. రక్షణకు దొరికారు కానీ సేవకు దొరుకుతున్నారా? ఇంట్లో మీ ఇద్దరు ఉన్నారు, మమ్మీకి సండే తెచ్చుకోవాలా. మీ అమ్మనే పని చేస్తుంటే మీరు ఊరికి ఉంటే మీ అమ్మ ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? నేను తర్వాత పని చేసుకుంటారండి, త్వరగా చర్చికెళ్ళాలి అంటున్నారు, వస్తున్నా లేదు. అంటే యేసు ప్రభు సేవ చేయడం ప్రపంచంలో ఎవరూ లేరంట. ఆయన సేవ అనే కోతను కోయడానికి పనివారు బహు స్వల్పమని రాయబడింది. కోత ఎంతో విస్తారము, కోసేందుకు ఎవరు కూడా. మీలాంటి ఎవరి పిల్లలది పనిచేయడం, మీలాంటి వాళ్ళు అయితేనే మీ ఫ్రెండ్స్ మీ మాటలు విన్నట్టుగా మా మాటలు మీలాంటి వాళ్ళకి పెద్దవాళ్ళే అన్నమాట ఈజీగా తీసుకుంటారు. కానీ నాలాంటి నా సొంత స్నేహితురాల్లో వచ్చిన మార్పు నాలో ఎందుకు రాలేదు? అనుకున్న నిరీక్షణ, నమ్మిక, భక్తి, విశ్వాసం నాలో ఎందుకు లేదు? అమ్మాయి అన్నింటిలో ఫలిస్తుంది, ఆమె చేస్తుంది అంతా ఫలించబడుతుంది. దేవుని వాక్యపు నీటి ఎవరైనా నాటబడిన చెట్టుగానే ఆకువాడగా ఫలిస్తుంది. నేను ఎందుకు ఫలించలేకపోతున్నాను, నేను ఎందుకు జయించలేకపోతున్నాను, ఎందుకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నానని వాళ్ళ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. కానీ వారి మధ్య మీరు ఎఫెక్టివ్గా పనిచేస్తుంటే మేము చేయగలం. దేవుడు పిలవలేదు, నా వయసులో నన్ను పిలిచాడు, నేను సేవ పంచాను. ఈ సంఘంలో మరి యవనస్తుల ప్రాయంలో దేవుడు నన్ను మా తమ్ముడిని ఈ సంఘం నుంచి లేపుకున్నాడు. అంకుల్ వరకు సరైన లేపుకున్నాడు. మా తర్వాత ఎవరు చేస్తారు? సంఘము మిమ్మల్ని అలాగ ప్రతిష్ట చేసి ఈ కాడిని మీ మీద మోపడానికి సంఘానికి మీరు దొరకగలరా? మా జనరేషన్ అయిపోతాము. మా తర్వాత మా స్థానంలో లేపబడేవాళ్ళు ఈ సంఘంలో నుంచి చేసేవాళ్ళు. అది ఆలోచించండి. సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి? మన సొంత మన కెరీరే చూసుకుంటున్నాం కదా, మన లైఫ్, మన ఉద్యోగాలు ఇవే చూసుకుంటాం. కానీ దేవుని సంఘం ఏమైపోవాలి? ఎవరో బయట నుంచి వచ్చేది కాదు. ఈ సంఘంలో నుంచి ఇక్కడి నుంచి వాళ్ళే లేవు. ఈ అమ్మాయి అప్పగించుకోకపోతే పరాయ రాజ్యంలో నుంచి ఎవరైనా వేరే దేశం నుంచి వస్తారో అభిషేకం తన సొంత రాజు వరకు తనే రాకపోతే ఎవరు వస్తారు? అవునా కదా? ఈ సంఘం గురించి ఇంత మీకు లేకపోతే వేరే వాళ్ళకి దేవుడు దొరకాలని ఇష్టపడుతున్నాడు. అది మీ మీద మోపాలని ఇష్టపడుతున్నాడు. ఎవరిలో ఇష్టం ఉంది? మీ దేశంలో చాలామంది చేతులు ఎత్తినారు, నేను చూసాను సేవ కొరకు. అది దేవుడు మిమ్మల్ని అలా రేపాడేమో, నిజమే, అక్కడ చేతులు. కానీ ఆ ఆవేశం మీలో తగ్గిపోయిందేమో, ఆ ఆశ మీలో దిగజారినట్టుగా ఉందేమో. అది తిరిగి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఆలోచన అందిస్తున్నాడు. పెద్దలైనా చిన్నలైనా కూడా ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరిలో కూడా మనం ఎందుకు సమర్పించుకోకూడదనే థాట్ దేవుడు మీకు ఇచ్చినట్లయితే తప్పకుండా దాన్ని షూర్గా తెలుసుకొని దానిలో బలపడండి. దేవుడు మరొకసారి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరొకసారి ఏం చేస్తున్నాడు నేను తలంచాను. సరే, బ్రతకటం మంచిది అని అన్నారు కదా. ఆ అమ్మాయి వచ్చి ఏం చేయాలి? 2వ వచనంలోనే ఆమె చదువుతారు కదా, రాజైనా అక్కడి నుంచి చదువు. ఆమె రాజైనా నీ సముఖం నుండి. అమ్మాయి ఎవరు సముఖంలో ఉండాలంట? సముఖము అంటే ఏం చెప్పండి? సన్నిధి కదా. అమ్మాయి ఎక్కడ ఉండాలి? వాళ్ళ ఇంట్లో కాదు, ఎక్కడికి ఉండాలి? వాళ్ళ విడిచిపెట్టి రాజు సన్నిధికి, దావీదు సన్నిధికి రావాలి. ఇట్లా వచ్చిన వాళ్ళు ఎవరైనా బైబిల్ అని కనిపిస్తారా? ఆడపిల్లలు బైబిల్లో కొంతమంది పేరు చెప్పారు. ఇల్లు వద్దని దేవుని సన్నిధిలోకి వచ్చినాను. నాకు ఎవరో ఎఫ్తా స్టార్ట్ చెప్పారు. ఎఫ్తా కుమార్తె ఏం చేసింది చెప్పండి? వాళ్ళ నాన్న చెప్పాడు, అమ్మా నేను ఒప్పుకున్నాను దేవుని దగ్గర, మొట్టమొదటి నేను విజయం వచ్చిన తర్వాత గేట్లో ఎవరిని చూస్తానో దాన్ని నీకు అర్పిస్తాను, దాన బలిగా అప్పగిస్తానని చెప్పాను. నేను నిర్ణయం చేసుకున్నానమ్మా. ఏదో ఏ కుక్కనో కోడున్నా లేకపోతే ఎద్దో ఏమో కనిపిస్తుంది అనుకున్నాను, నీవే కనిపించామని బట్టలో చింపుకుంటాడు కదా. నా కూతురును ఓన్లీ వన్ డాటర్ని దేవుడు సమర్పించగలనా అని చెప్పాను అనుకుంటే ఆయన ఏమన్నాడు? నా కుమారి, నేను దేవునితో అబద్ధం ఆడలేదు కదా, నేను అర్పించేసినట్టు. ఆ పాప ఏమన్నది? నాన్న ఎవరు అర్పించాను చెప్పాను చెప్పండి. ఏమన్నది?
యెహోవానికి గొప్ప విజయం ఇచ్చాడు. ఒప్పేసుకుంటుంది. అలా రాజు ఏం చేస్తాడు, ఆ యెఫ్తా న్యాయపతి కదా, తన కుమార్తెను ఎక్కడ అప్పిస్తాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. దానబలి చేయగలడు దేవుని వాక్యములో ఉండేది. మనుషుల్ని దేవుడు దానబలిగా స్వీకరించడం రాయబడింది. ఆ అమ్మాయి బ్రతుకు పర్యంతం దేవుని సన్నిధిలో దేవుని సేవకురాలుగా దేవుని సేవలో అప్పగించడం. అది ఒక యవనస్తురాలు తగిన చిన్నది కదా. ఆ దినాల్లో యెఫ్తా కుమార్తె తగిన చిన్నదిగా దేవుని సేవలో ఉంది. అలాగే ఒక ముసలామ కూడా దేవుని సన్నిధిలో చచ్చిపోయే వరకు గడిపింది. ఆమె పేరు ఎవరైనా చెప్పుకోవాలా? లూకాసు వార్త అన్నా గారు అన్నా కదా. రేయింబగలు ఏం చేస్తుంది ఆ ముసలామె? రేయింబగలు ఉపవాస ప్రార్థన చేద్దాం, దేవాలయంలో గడుపుతుంది. అక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఎవరి గురించి తెలుపుతా ఉంది? ఎవరి గురించి? ప్రభువుని గురించి, ఆయన రాకను గురించి ఆమె మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఆమె ఏ రకం గురించి మాట్లాడుతుంది? అప్పుడప్పుడే పుట్టినవాడు కూడా యేసు ప్రభు. సో ఆమె కాలంలో ఒక దేవుని భక్తుడు ఉండేవాడు. ఆయన పేరు సుమియోను. కనుక ఆ యేసు ప్రభు పట్టుకొని ఆయన కూడా దేవుని స్తుతిస్తాను కదా. ఆ సమయంలో ఈమె కూడా ఉంటుంది. ఆయన మొదటి రాకడం గురించి అందరితో మాట్లాడతారు. ఇప్పుడు మనం ఏ రకం గురించి మాట్లాడాలి? యేసు ప్రభు విషయంలో రెండవ రాకడికి అందరినీ సిద్ధపరచాలి. ఆగిపోయిన వాళ్ళు, రాలిపోతున్న వాళ్ళు, వెనకబడిన వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఆత్మీయతను పట్టించుకోలేని వాళ్ళు, కృంగిపోయిన వాళ్ళు, దేవుని గురించి తెలియని వాళ్ళు, మరి రక్షణ లేని వాళ్ళు, బలహీనమైన వాళ్ళు, ఏమి బైబిల్ జ్ఞానం లేని వాళ్ళతో మీరు మాట్లాడే అనేకులు ప్రభు రెండవ రాకడకు సిద్ధపరచవలసిన మీరందరూ ఎంతమంది ఉన్నారు తెలుసా? మన చర్చిలో అందరూ ముసుగులు వేసుకొని చందా వేసి ఆమెను అయిపోతే అందరూ నమ్మినవాళ్ళు అనుకుంటున్నాము. పోయిన వారం నేను మా గేట్లో ఉన్నాను. ఒక ఆమె అది చూస్తే ఇంటర్మీడియట్ గడ్లా ఉంది, ఎంఎస్సీ చేసిందంట. తర్వాత ఒక పెద్ద కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాను, జ్యోతి అని. అడ్రస్ తీసుకొని మాట్లాడతానమ్మా నన్ను ఇంటికి వెళ్ళి మాట్లాడాను. మొన్న మాట్లాడాను, మొబైల్ మాట్లాడతాను. తీర్మానమే లేదు, రక్షణే లేదు, లెక్చరర్ కదా. నువ్వు ప్రభు నమ్ముకున్నావంటే ఇంకో బాప్టిజం తీసుకోలేదు అంటే మా అన్న వద్దన్నాడు. పెళ్ళి అయినప్పుడు తీసుకుంటుంది అన్నాడు. ముందు రక్షణ ప్రాముఖ్యం, తర్వాత బాప్టిజం అని చెప్తే ఆంటీ నాకు చాలా భయము, అందుకే ఇట్లా వస్తాను, అట్లా ఎవరితో మాట్లాడుకొని వెళ్ళిపోతాను. అంటే నీలాగా నేను ఉన్నాను ఈ సమయంలో. మంచి వాటికి కూడా ధైర్యం చేయలేదు దాన్ని. నేను ప్రభుని ఇలా నమ్ముకున్నాను సాక్ష్యం చెప్పి మీరు ఏం చెప్తున్నారో అవన్నీ నా మనసులో ఉన్నాయి. దేవుడు నాతో మాట్లాడతాడు. అతిక్రమలు చేయవాడు అర్జునుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుడని ఉంది. ఎన్నిసార్లు చెప్పినా లోపడనని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని కూడా నా వాక్యంలో పనిచేస్తుంది. కానీ నేను ఎప్పుడు పాపం విడిచిపెట్టలేదే అనుకుంటున్నాను. ఎవరి హృదయంలో ఏమేమి భయాలు ఉన్నాయో మనకు తెలియదు. వాళ్ళు మనం టచ్ చేస్తేనే, వాళ్ళతో మాట్లాడితేనే, వాళ్ళు కలుపుకుంటేనే, వాళ్ళు కలుసుకుంటేనే, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతేనే మనకు తెలుస్తుంది వాళ్ళకి ఇస్తుంది. కనుక మీలాంటి వాళ్ళ ముందు మీరు కోసం మీ ఫ్రెండ్స్ మీకు ముందర వెనకాల వహిస్తూ ఉన్నారు, వాళ్ళు మీరు టచ్ చేయండి, మీకు చక్కగా ఓపెన్ అవుతారు. పెద్దలతో అంత ఓపెన్ కాదు కదా. కనుక మీ మధ్య మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళతో మీరు మాట్లాడండి. చిన్న పలుకు వేసి ప్రభు ఎక్కడితో బాక్స్ గారు అడిగారు. ఫస్ట్ ఆయన మాట్లాడితే రక్షించబడతారా లేదా, రక్షించబడతారు. పెద్ద పెద్ద మాస్టర్ అయినా కూడా రక్షించబడ్డారా లేదు. చాలామంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. వారి మధ్య పని చేయాలి. దేవుని సముఖంలో మీరు ఉండాలని దేవుడు కోరు. ఆయన సన్నిధిలో జెఫ్తాస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్న ప్రవృత్తి ఉంది. ఒక అబ్బాయి కూడా దేవుని సన్నిధిలోకి దేవుడు రమ్మని చెప్పాడు. ఒక అమ్మాయిని చూసాం, ఒక వృద్ధురాలు చూసాం. ఒక అబ్బాయి ఎవరైనా ప్రవక్త ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చారా? దేవుడు పిలిచాడా ప్రవక్తను? సమయాలు చాలా చిన్న మాటగా ఉన్నప్పుడు కదా, ఆయన కూడా ఎక్కడ ఉన్నాడు? దేవుని సముఖంలోనే ఉన్నాడు కదా. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దోడు యవనస్తుడు ఎవరైనా వచ్చారా? గుర్తు తెచ్చుకోండి.
గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. సముఖానికి వచ్చాడు. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి. చాలు అక్కడ ఉజ్జయ రాజు కాలంలో దేవుని మందిరానికి వచ్చాడు యెషయా భక్తుడు. యెషయా భక్తుడు వస్తే అక్కడ దేవుని ప్రత్యక్షత ఆయనకి కనిపించినప్పుడు దూతలు శలాపులు వారి పాటలు పాడడం ఇవన్నీ మీరు తర్వాత చదువుకోవచ్చు. అక్కడ దేవుడు అంటాడు, మేము ఎవరిని పంపము, మా నిమిత్తం ఎవడు. మేము అంటే ఎవరు? దేవుడు అక్కడే కదా మేము అంటున్నాడే అంటాం కదా. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ముగ్గురు దేవుళ్ళే కాదు కానీ త్రియేక దేవుడు. ముగ్గురు కలిపి మాట్లాడుతున్నారు. తండ్రి అడుగుతున్నాడు ఈరోజు మిమ్మల్ని ఈ 10 మెంబర్స్లో మేము ఎవరిని పంపుదాము, ఎవడు మా నిమిత్తం పోతాడు, ఎవరు ఎద్దకు అదనాలు ఇస్రాయేల్గా పోవాలి, ఇస్రాయేల్ రేపు చచ్చిపోతాము కనుక తిందాము త్రాగుదాము అని చెప్పుకుంటుంది. దినాలు 22వ అధ్యాయం మీరు చూస్తే 9వ వర్షము దాంట్లో ఉంది. రేపు చచ్చిపోతాము కనుక తిందాము త్రాగుదాము అని చెప్పుకొచ్చిందో అంట. గొర్రెలను ఎట్లను కోస్తూ తింటూ తాగుతామని చెప్పుకుంటున్నాను. ఎప్పుడు చచ్చిపోతారు? చావెప్పుడు? రేపు చచ్చిపోదామంటే ఎవరైనా చెప్పుకుంటారు కదా. టోటల్గా దేవుని మీద భక్తి పెట్టి వాడిని ఏమొద్దనుకుంటాం తెలియజేస్తాం. కానీ అంత మూర్ఖులు, అంత పెళ్ళిపోతులు, అంత దైవభయం లేని వాళ్ళు ఈ దినాల్లో కూడా అట్లే ఉన్నారా కదా. మీరు విన్నారు సెల్ ఫోన్ చూస్తాను, ఎవరికైనా భయం ఉందా? అందరూ అబద్ధాలు. 4 పాదాలు అబద్ధం నడుస్తుంది, 4 పాదాలతో అన్యాయం నడుస్తుంది కదా. దేవుని భక్తులను నీతిమంతులను సదా పాపులుగా చిత్రీకరిస్తుంది. ఎందుకంటే వాళ్ళ హయం, వాళ్ళ యొక్క వాళ్ళే జరుగుతూ ఉంది. అసలు దేవుని నమ్ముకున్న బిడ్డలలోనే విశ్వాసం లేదంట, ప్రేమ లేదంట. నువ్వు వేరే వాళ్ళ గురించి చెప్పన్నా పరిశుద్ధత లేదు, పరిశుద్ధులు అనిపించుకుంటున్నా, విశ్వాసములు అనుకుంటున్నాం, విశ్వాసం లేని వాళ్ళు అంతేనా. క్రైస్తవులు అంటున్నాం, క్రైస్తవులే లేని వాళ్ళు, క్రీస్తే లేని వాళ్ళుగా మనం జీవిస్తాము. కనుక ఇటువంటి దినాల్లో మనమే ఇటువంటి లోకం చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఇటువంటి దినాలలో ప్రభు నిన్ను మేము ఎవరిని పంపుదాము? లోకంలో ఎవరు పోతా అంటే దేవతలు నడితే మేము పోతాం అని అనొచ్చు చాలామంది. కానీ దేవతలు అరగంటగా చెప్పేస్తారంట మొత్తం ప్రపంచం. అవునా? రాబో కాలంలో 2 సాక్షులు పంపిస్తున్నాడు దేవుడు 7 లక్షల కాలం. ఎవరు వాళ్ళు తెలుసు కదా, 2 సాక్షులు. మోషే ఏలియాను పంపిస్తాడని మరి కొద్దిమంది చెప్తారు. కనుక పిల్లలు వాళ్ళు దేవుని సేవ చేసి వెళ్ళిపోతారు. అట్లాగా దేవుని దూతలు పర్లోకంలో ఎవరైనా పంపించడం దేవునికి ఇష్టం కాదు కదా. దేవుడు మిమ్మల్ని కోరుతున్నాడు. మీ వ్యక్తిగతమైన సమర్పణ ఉండాలని. ఈ 10 మందిలో ఎవరు మా నిమిత్తమైపోతారు, ఎవరు మా కొరకు గాస్పెల్ ఆన్లో సేవ చేస్తారు, కమింగ్ డేస్లో రానున్న దినాలలో ఎవరు నూతనంగా సమర్పించుకుంటారు, వినాలి. ఎవరు సేవకు పంపబడతారు. మేము ఎవరిని పంపుదాము అంటే అక్కడ కింద ఏమన్నాడు యెషయా, ఏమన్నాడు? ఎవరినో అంటారు ప్రభా, ఏమన్నాడు? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపము. యెషయా పేరు మీద పెట్టించాడు దేవుడు. వీటిని ఎవరిని పంపాలా? ఎవరు మా నిమిత్తం ఆన్ బిహాఫ్ ఆఫ్ us who will go to preach the word of God అని దేవుడు అడుగుతా ఉంటే ఏమంటున్నాడు? ఎవరో అంటావు ఏంటమ్మా, నేనున్నాను, నన్ను పంపు. ఎంత రెడీనెస్! మరి 10 మంది ఈరోజు ఒక్కరైనా ఇద్దరైనా ప్రభా ఎవరు ఎందుకు? నేనున్నాను, నన్ను పంపు. నేనే అభిషేక్, నేనే యెషయా, నేనే అన్నా ప్రవక్తి, నేనే ఆ యొక్క ఎవరు లెఫ్ట్ ఆడాడు, నేనున్నాను, నాకు ఇష్టం ఉంది, నన్ను పంపు ప్రభా. అప్పగించుకుంటారా? నాకు ఇది లేదు, అది లేదు, ధైర్యం లేదు, నాకు ఇది రాదు, నాకు వాక్యం రాదు, లేకపోతే అసలు అర్థం కాదు, లేకపోతే నాకు స్టేజ్ క్లియర్, అది ఇది ఎన్నో 1,000,000 క్వశ్చన్స్ మనం వేసుకొని వెనకబడతాం. కానీ ప్రభు నీవే నాకు కావాలి, నీ మీద నేను ఆ కాడిని మోపి ఉన్నానని దేవుడు. అట్లా దేవుడు వీళ్ళ
సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. ఈ అనంతపూర్లో ఉన్న నలుదిక్కుల సంఘాలలో దేవుడు ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగపిల్లలు దేవుడి సేవకు సమర్పించుకుంటారని దేవుడు అంటే వాళ్ళకి ఎందుకంటే మన 10 మంది గురించి ఆలోచన. మరి ఎంతమంది వస్తారు? నేనున్నాను ప్రభు అని నన్ను పంపు. Whom shall I send? Who will go for on behalf of me అని దేవుడు అడిగితే నా పక్షాన ఎవరు పోతారండి? మీరు ఎంతమంది దేవుడికి అప్పగించుకునే మనసు ఉంటుంది. మీ మనసును బట్టే దేవుడు ప్లూరల్గా క్వశ్చన్ వేశాడు. మేము ఎవరిని పంపను, ఎవరిని పంపను, ఎవడు మానవత్వమైపోవును నీకే ఇచ్చాడు. ఆనందంగా నీవే స్వచ్ఛందంగా సమర్పించుకోండి దేవుడిగా ఇష్టం. ఒకసారి ఇంటర్మీడియట్లో చదువుతాను నేను. 10th ప్రభు నమ్ముతున్నాను. 1969లో రక్షించబడిన తర్వాత ఒకటే ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ ప్రేమ ఇంతగా నా మీద ఎందుకు చూపించాడు? రక్తము కార్చులంతగా ఎందుకు ప్రేమించాడు? చనిపోయేంత ప్రేమ ఎందుకు కలిగింది? ఇంత ప్రేమ ఎవరు చూపలేదు నా కోసం. కానీ నేను నీ కొరకు ఏం చేయాలి అంటే ఏదో నేర్పించింది కాదు, ఎవరైనా చెప్పించింది. ఎందుకు ప్రభు అని అనుకుని 2 years దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తుంది. ఎక్కడో హైదరాబాద్లో సిటీ బస్సులో పోతా ఉన్నా, బైబిల్ చదువుకుంటున్నాను. చదువుతూ ఉంటే బైబిల్ సిటీ బస్సులో ఎవరైనా చదువుతారండి? అసలు ఇంకేం చదివారు? మా కాలంలో ఫిలింఫేర్ అంట, సితారా అంట, ఆ పుస్తకం ఈ పుస్తకం, డిటెక్టివ్స్, నావల్స్ ఇలా చదివే కాలం మా కాలం. అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేదు. అప్పుడు ఎవరైనా ఏమనుకుంటారేమని అయినా ఎవరో అనుకుంటారని నేను ఎందుకు భయపడాలా? నేను రొటీన్గా ఈరోజు చదువుకోవాలి కదా, చర్చికి వెళ్తున్నాను, గేటుకి వేసినాను, అయ్యో బైబిల్ చదివేదని బైబిల్ చదువుతూ ఉంటే 2 ఏళ్ళుగా నేను ప్రార్థన చేస్తున్న దానికి జవాబుగా రోజు ఈ వచనం మీద దేవుడు నాకు కనుదృష్టి పడేటట్టు చేశాడు. ఏంటంటే 24వ అధ్యాయం సామెతలు 11వ వచనం. నేను ఏం చేయాలి ప్రభు అని కొరకంటే 2 ఏళ్ళ ప్రార్థనకు దేవుడు నాకు ఇచ్చిన జవాబు 24:11. నేను ఏం చేయాలి ప్రభు అని అంటుంటే ప్రభు జవాబుగా ఏం చూపిస్తున్నాడు? చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుకో, నాశనముందు పట్టుకు జోగుచున్న వారిని నీవు. ఎవరు జోగుతూ ఉంటారు? ఎవరు తూలుతూ ఉంటారు చెప్పండి? తాగిన వాళ్ళే తూలుతూ ఉంటారు. ఎప్పుడు చూసారు? మోడల్ మీద కూర్చొని తూలుతూ ఉంటారు. భయం అవుతుంది వాళ్ళు కదలికలు చూస్తే. పడితే ఎక్కడ పడతాడు? మోరీలో పడతాడు. ఎదుర్కొంటారు. అట్లా పాపం చేస్తున్నావాడు. చావునగా పట్టబడిన వారంటే ఎవరు? చచ్చేవాళ్ళు ఎవరు? పాపం వలన వచ్చు జీతము మరణం. ఎన్నో మరణం అని, 2వ మరణం అని నరకకుండంలో పడ్డానికి తోలుతూ ఉన్నారు. వారు పట్టబడినారు, సాతాను చేత పట్టబడినారు కదా. స్త్రీల చేత కొద్దిమంది అబ్బాయిలు పట్టబడినారు, అబ్బాయిల చేత కొద్దిమంది స్త్రీలు, పురుషులు చేత కొద్దిమంది ఆడలు పట్టబడినారు, రక్తంతో పట్టబడినారు, ఆయా పాపాలు ఎదుర్కొన్నారు. మరి ఇటువంటి వారిని ఎవరు తప్పిస్తారు? ఎవరు రక్షిస్తారు? రక్షింపమా ఉంది చివరిలో. ఇంకో దాని చివరిలో ఉంది రక్షింపమా, తప్పింపమా. దేవుడు నాతోనే మాట్లాడతాను. ఆ వచనం ఇంతవరకు బైబిల్ ఎన్నోసార్లు చదివాను, సామెత ఎన్నో చదివాను. నాకంట ఎప్పుడు పడినట్టే నాకు ఆ వచనం మీద ఏదైనా పాట ఉన్నట్లు కూడా ఎవరు పాడింది లేదు, నాకు వచ్చింది లేదు. ఇదే సమయంలోనే ఉంది. అది కొత్తగా ఉంది. ఆ మాటను ఆలోచించాను. నిజమే, దేవుడు నన్ను తన సేవ కొరకు పిలుస్తున్నాడేమని ఒక వేగంగా నాకు అర్థమైంది, ఛాయగా అర్థమైంది. నేనేం సేవ చేస్తానబ్బా, నాకు ధైర్యం లేదు, నేను స్టేజ్ ఫియర్, చాలా సిగ్గర్, చాలా టిమిడ్, చాలా భయస్తున్నాను, నేనేం చేయగలను అనుకుంటా ఉన్నాను. కానీ దేవుడు పిలిచింది మాత్రం వాస్తవం. అప్పుడు నేను చచ్చిపోయే వాళ్ళు ఎక్కడ దొరుకుతారబ్బా అనుకున్నాను. నాకు వచ్చిన చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? మీరు అనుకోండి, ఎక్కడ దొరుకుతారు? సమాధిలో పెట్టడం మనం చేయాలి. చచ్చేందుకు సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? హాస్పిటల్లో కూడా ఏ వార్డులో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చచ్చిపోతారు. ఐసీయూలో మనం పంపించారు అసలు కదా. ఐసీయూ నేనంతా నా గుర్తు ఏమంటే టీవీ వాళ్ళు కొద్దిసేపు కొనకాలం బతుకుతారు, ఎయిడ్స్ వాళ్ళు కూడా కొద్దికాలం బతుకుతారు, ఏ జబ్బు ఉన్నదైనా కొద్దికాలం బతుకుతారు. కానీ కాల్చుకున్న రోగులు
ఈ రోజుల్లో ఎవరంటే కాల్చుకున్నట్టు వినపడటం లేదు కదా. కానీ ఆ దినాలు కాల్చుకునే వాళ్ళు ఎక్కువ. మగవాళ్ళు ఎక్కువ కాల్చుకుంటారా, ఆడవాళ్ళు ఎక్కువ కాల్చుకుంటారు. బాగుంది చేసి అక్కడ కోపమైనా భర్త ఏమైనా అన్నా ఆయన అయిపోయాయి తెలిసిన వేసుకునేది కొట్టించు. అట్లాంటి కేసులు ఎక్కువ నాకు గుర్తు చేశారు. సరే అక్కడే ఈరోజు కాల్చుకున్నారంటే 2-3 రోజులు ఉంటే ఉంటారు, లేకపోతే అంటే పర్సంటేజ్ని బట్టి 90% అంటే బతికేది కూడా కష్టం. కానీ అలాంటి వాళ్ళ మీద నా దృష్టికి కొనిచ్చాడు. అట్లేదు పెళ్ళి కాలేదు, ఇంకా స్టూడెంట్ లైఫ్లో ఉన్నాను, అప్పుడే కాలేజీలో తీసుకొని వచ్చాను, కర్నూలు నుంచి కూడా వచ్చాను. దేవుడు నాకు ఆ మనసులో పెట్టాడు. మరి ఒక్కదాన్నే పోయేదానికి ముగ్గురు పడిపోతే వాళ్ళ దగ్గర పోతే కనుక అంత దుర్వాసన ఉంటుంది. వేప మండలు పెట్టింటారు, కాడ పత్తి కూడవలే అని పెట్టింటారు, నెట్ వేసింటారు. మసిపల్లిలో చూడడానికి కూడా చాలా భయపడతాను. ఒక్కదాన్ని వెళ్ళడానికి పిలిచిన నన్ను వేరే వాళ్ళకు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ లేదు కదా. ఫస్ట్ ఒక స్త్రీని నేను చూసాను. ఎసుట్లో వేస్తే కనుక చేయపడలేదు. ఒక నిమిషంలోకి ఎట్లా నాకు కనిపిస్తే మీకు నీళ్ళకు పోయినట్టుంటే వాళ్ళ దేహాలు అట్లుంటారు, అట్లా కళ్ళు మూసుకొని ఉంటారు. చాలా నరకం, ఒక రకమైన నరకం వాళ్ళు ఆల్రెడీ అనుభవించారు. అప్పుడు వాళ్ళు నన్నే అనుకుని మేడం నా నోట్లో నీళ్ళు పడదా, నాకు ఇంజక్షన్ లేదా అని నేను చూడలేదు కదా. వాళ్ళ యాతన చూస్తే అమ్మ ఒక్క క్షణం కలితేనే నీకు ఇంత బాగుంది, డైరెక్ట్గా నరకంలో పడితే నీకు ఇట్లుంది. అది యుగాయుగంలో సదాకాలం కనుక యేసు ప్రభువు గురించి, నరకం తప్పించే ప్రభువుని, ఆయన శిలువను గురించి, ఆయన ప్రేమ గురించి చెప్తే ఇమ్మీడియట్గా తీర్మానం చేశాను. అదే షాప్కార్కి వెళ్ళండి, తండ్రి దగ్గరికి వెళ్ళండి, మరి ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళండి, తీర్మానం వెంటనే చేస్తారా? దేవునికి ఇదే చూపిస్తారా? అట్లాంటి వాళ్ళు ఎంతోమంది నా జీవితంలో చూస్తారు. ధైర్యం లేదు అనే ధైర్యం ఉన్నట్లే పోయాను. ఎంతో సిగ్గు ఉంటుంది, సిగ్గు లేనట్టే పోయాను. అట్లా స్టూడెంట్స్ మధ్య చేయడానికి ఎక్కడో పీజీ సెంటర్ ఎక్కడో ఉండేది. అప్పుడు చాలా పాత బస్ స్టాండ్, మా ఇంటి ఎక్కడో రెవెన్యూ కాలనీ, అక్కడి నుంచి పాత బస్ స్టాండ్కి రావాలి, అక్కడి నుంచి ఒక్కదాన్ని బస్సు పెట్టుకొని పోవాలి, అక్కడి నుంచి దిగి మళ్ళీ హాస్టల్కి నడవాలన్నమాట. ఎవరు తోడు లేదు. అడిగేవాళ్ళని ఒక్కసారి లుడియా వచ్చింది, దేవాలయం చెల్లెలు. ఒకసారి పురుషోత్తముడు కూతురు రెండో అమ్మాయి ఇంటికి వచ్చింది. తర్వాత ఎవరు రాదు, దొరకలేదు. కానీ నేను సేవ మానుకుంటే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. భయము ఉన్నా ఒంటరిగా ఉందినాడు. ఆడపిల్లలను పంపిస్తారని అమ్మేవాడు, చర్చికే పంపాలని ఒంటరిగా పోయాను. మా దగ్గర ఎక్కడ పంపించారో అది కూడా ధైర్యం. నాకు ఏం ధైర్యం ఎట్లా ఇచ్చాడు దేవుడు పంపించినాను. ఆయన బాగా అట్లాగా నా జీవితం దేవుడి కోసం సమర్పించుకోవడం సాయం చేశాడు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఎవ్వరు సేవ చేయొద్దని ఎవరు నాకు చెప్పలేదు. అందరికీ మంచి మనసు ఇచ్చాడు. నేటి వరకు దేవుడి సేవలో కొంచెం సాగడానికి ఉపయోగించి ఆ రోజు ఈ అమ్మాయి వచ్చింది. నలుగురిలో వాళ్ళు చేస్తే దండలు వేస్తే ఎంతమంది రావాలి చెప్పండి? రాజు పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది రావాలా? మిమ్మల్ని మంత్రి పెళ్లి చేసుకుంటాడంటే ఎంతమంది క్యూ అడతారు చెప్పండి? ఒక ఆయన అలెన్స్ ఇచ్చాడు, నేను ఫలానా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నాకు ఎంతమంది వస్తారని అంటే ఇంకేం వాళ్ళ మీద వస్తారు. కానీ ఈ అమ్మాయి ఒకటే వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి? ఒకటే, ఏ కండిషన్లో రాదు. మంచి ఎవరుడై ఉంటే కనుక మనం చెప్పుకున్నట్లుగానే బాగా వచ్చేవాళ్ళం. ముసలోడు కదా. సింగాకి ఈరోజు ఉంటాడు, రేపొద్దున కుటుంబం అంటాడు. ఈ అమ్మాయి ఏమవ్వాల జీవితం అంతా కూడా ఒక విధవరాలుగా విడువుగా గడపాలి కదా. నాకు అందరూ అది ఆలోచన చేసి ఈ రాజుతో మాట్లాడుతాను. ఎవరు వచ్చారు? ఈ 10 మందిలో ఒక్కరికి వచ్చినా కూడా సంతోషం. అభిషేకం సముఖంలో ఈ 6 గంటలైన తర్వాత లోపల 5 యవనస్తులు ఎవరితో మింగి రావాలనుకుంటారండి? ఎప్పుడు యవనస్తులతోనే మింగి రావాలి. కానీ ఎక్కడ ఉండాలా? రాజు బెడ్రూమ్లో ఉంటే అదే బెడ్రూమ్లోనే ఉండాలి. 24 గంటలు అక్కడే ఉండాలి. అవునా? రాజు పట్టాడేమో చూడాలా, తిన్నాడో లేదో చూడాలా, సపరేట్ చేయాలా, ఆయనకి దుప్పటి కప్పాలా, ఆయన ముంగడి
కలిగించాలా, స్నానం చేయాలి. యాజ్ అండ్ నర్స్గా పనిచేస్తుంది. మన వేడిని రాజుకు వేడి కలిగించి మరికొన్ని వసంత జీవింప చేయాలి అనుకుంటున్నాను. మరికొన్ని సంవత్సరాలు ఆమెని జీవింప చేయాలనుకుంటున్నాను. ఆ ఒక్కటి వచ్చారు, మీరు వస్తారా? చివరి వచ్చిన మనం ఏం చదివాం? ఆమె రాజు సన్నిధికి తీసుకొని రాబడిన రాజు సన్నిధిలో సేవ కొరకు మరి మీరు ఎవరు సమర్పించుకుంటారు? యంత్రంగా దేవునికి ఏం చెప్తారు? యెషయా ఏమన్నాడు చెప్పండి. ఆ మాట నేనున్నాను దేవుని కొరకు సేవకు వచ్చిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. దేవుని హెచ్చరిస్తూ ఉండగా ఇది దేవుని మాట. ఎన్నటికి మర్చిపోతే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, ప్రభువుకు సమర్పించుకోవడం. మీ తీర్మానంలో ప్రభువు ప్రార్థన చేసుకున్నాము. కళ్ళు మూసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభువును నమ్ముకోవడానికి నీ ఇష్టపడ్డావు, నీ హృదయం ప్రభువుకి ఇచ్చావు. కానీ ఈరోజు నీ మెడను వంచి సేవా కాడిని నీ మీద మోపడానికి ఇష్టపడుతున్నావు. ఇలాంటి చిన్న బిడ్డ అభిషేకం వచ్చింది. ఎందరికో ఈ భాగ్యం దేవుడిచ్చాడు, అనేకులు పోగొట్టుకున్నారు. ఇతరులకు లేనట్టు ఆ ఘనత నీకు ఇచ్చాడు దేవుడు. అందరు వీలైతే చూపించలేదు. ఒకటే వచ్చింది అభిషేకం, తక్కువ మాట ఒకటే వచ్చింది. అసలు ప్రాణంలో ఉన్న అన్న ఒకటే వచ్చింది. యవ్వనుడైన రాజగోత్రంలో పుట్టిన యెషయి ఒక్కడే వచ్చాడు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూడలేదు. ఇతరులకు లేని ఘనత దేవుని సేవారంగంలో పనిచేసి ఘనత నాకు ఇచ్చాడు అని దేవుని పిలుపుకు వారు లోబడినట్టుగా బిడ్డ ఈరోజు మాట్లాడింది దేవుడే, మనుషులు ఎవరో కాదు. ఈ సైన్యములకు అధిపతి యెహోవా చెప్పిన మాట. ఈ మాటని హృదయంలో భద్రపరచుకో. జవాబు నీదే. ఎవరి జీవితాన్ని దేవునికి అప్పగిస్తావా? గాస్పుల్ హాల్లో ఎవరి మధ్య పనిచేసే దేవుడు, స్త్రీల మధ్య పనిచేసే దేవుడు రానున్న దినాల్లో నిన్ను అభివృద్ధి చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ తీర్మానం ప్రభుత్వం చెప్తే నిన్ను డెవలప్ చేస్తాడు. ఆయన నిన్ను నింపుతాడు, ధైర్యం ఇస్తాడు, అనుకూల పరిస్థితిని ఇస్తాడు. వాడుకునేవాడు ఆయనైతే, ప్రొవైడ్ చేసేవాడు అన్నీ ఆయనే ప్రొవిజన్ అంతా ఇస్తాడు. ఇంకా నీ ఇష్టాన్ని చెప్పి ప్రభుత్వం ఈరోజు నీ హృదయాన్ని ఐక్యపరచుకోవాలని నేను ప్రభు పేరిట హెచ్చరిస్తున్నాను. ఈ మాటలను దేవుడు దీవించుకున్నాను. మన మధ్య ఉన్న ఆంటీ వాళ్ళలో